హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ స్వప్న డిజైనర్. లాంగ్ వీడియోస్ పోస్ట్ చేయకైతే చాలా డేస్ అయితే అవుతుంది. సో ఈరోజు వచ్చేసి చాలా అంటే చాలా సింపుల్ అండ్ ఈజీ మెథడ్లో డ్రెస్ అయితే డిజైన్ చేయబోతున్నాను. నా దగ్గర టోటల్ ఫ్యాబ్రిక్ వచ్చేసి 3 మీటర్స్ అయితే ఉండే. సో దాంతో నేను డ్రెస్ డిజైన్ చేద్దాం అనుకుంటున్నాను. ఇది ఫ్యాబ్రిక్ 3 మీటర్, బట్ ఇది పన్నా అయితే చాలా లెంత్ ఉండే. సో మీకు వచ్చేసి పే సిల్క్ ఫ్యాబ్రిక్. డ్రెస్లోకి అయితే నేను టోటల్ లైనింగ్ కూడా 3 మీటర్ తీసుకున్నాను. అందులో 1/2 మీటర్ అనేది నేను బాడీ పార్ట్కి వేస్తాను. హ్యాండ్స్లో ఎలాగో వెయ్యం కాబట్టి అవసరం లేదు. బాడీ పార్ట్కి కూడా ఎక్కువ ఫ్యాబ్రిక్ కూడా అవసరం ఉండదు, ఎందుకంటే నేను ఓన్లీ టక్స్ మాత్రమే పెడుతున్నాను, ఫ్రంట్ అండ్ బ్యాక్. సో నేను టోటల్గా 10 ఇంచెస్ తీసుకున్నాను చాలండి. వెడల్పు 10 ఇంచెస్ తీసుకుంటున్నాను, లెంత్ 14 ఇంచెస్ తీసుకొని మార్క్ చేసేసుకోవాలి. నేను ఫస్ట్ అయితే లైనింగ్ ఫ్యాబ్రిక్ నుంచి ఫస్ట్ 1/2 మీటర్ అనేది తీసేసుకుంటున్నాను. ఫస్ట్ నేను బాడీ పార్ట్కి అయితే మార్క్ చేస్తున్నాను. ఒకసారి అబ్జర్వ్ చేయండి అసలు ఎలా మెజర్మెంట్ తీసుకున్నాను ఏంటి అనేది. బాడీ పార్ట్కి నేను కాటన్ ఫ్యాబ్రిక్ ఏం తీసుకోలేదు, పాలిస్టర్నే వేస్తున్నాను. ఇక్కడ లెంత్ వచ్చేసి నేను 14 ఇంచెస్ పెడుతున్నాను. 14 ఇంచెస్కి ఒక మార్క్ అనేది వేసుకోవాలి. నేను ఇక్కడ టోటల్ ఖర్చు అంతా కలిపి కూడా నేను 10.5కి తీసుకున్నాను, మార్క్ చేసేసుకున్నాను. అండ్ తర్వాత షోల్డర్ వచ్చేసి నేను ఎప్పుడైనా సరే కొంచెం నెక్ అనేది డీప్ కావాలి, అలాగే స్టిచ్ చేస్తాను. సో నేను 6 ఇంచెస్ అయితే తీసుకున్నాను. ఇలా క్లియర్గా కనిపించకపోతే నేను డిస్ప్లే పైన కూడా వేస్తాను, ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇక్కడ షోల్డర్ కూడా నేను 6.5కి ఒక మార్క్ అనేది చేస్తున్నాను. ఎప్పుడైనా సరే మనకి షోల్డర్కి ఆర్మోల్డ్కి కొంచెం 1/2 ఇంచ్ అనేది ఎక్స్ట్రానే ఉండాలి. సో ఇక్కడ మనకి అప్పర్ బస్ట్ వచ్చేసి నేను 10.5కి మార్క్ చేసేస్తున్నాను. ఆర్మోల్డ్ రౌండ్ తీయడానికి ఒక 1/2 ఇంచ్ అనేది డీప్ తీసాను. అండ్ లోతు కూడా నేను తర్వాత తీస్తాను. ఇక్కడ నెక్ షోల్డర్ ఉంటుంది కదా, నెక్ వచ్చేసి విడ్త్ 3 ఇంచెస్ పెడుతున్నాను. అండ్ నెక్ డీప్ వచ్చేసి నేను 5.5కి పెడుతున్నాను. నా అన్ని డ్రెస్సెస్లో ఈ నెక్ ప్యాటర్న్ అయితే లేదు, సో ఇలా అయితే డ్రా చేసేసుకున్నాను. బ్యాక్ సైడ్లో కొంచెం డీప్ అయితే మార్క్ చేసేస్తున్నాను. ఇక్కడ నెక్ డీప్ ఉంటుంది కదా, అదైతే 2.5కి పెట్టేశానండి. బ్యాక్ సైడ్లో అయితే 3 ఇంచెస్ పెట్టేశాను. నేను అన్నీ కూడా డిస్ప్లే పైన ఇస్తాను. అండ్ ఇక్కడ షోల్డర్ దగ్గర మనం కొంచెం భుజాలు జారకుండా ఉండాలంటే కిందికని కొంచెం 1/2 ఇంచ్ అనేది మార్క్ చేసేసుకోవాలండి. ఇక షోల్డర్ ఉంటుంది, ఆర్మోల్ ఉంటుంది కదా, సో అటు సైడ్. బ్యాక్ సైడ్ లెంత్ వచ్చేసి నేను 8 ఇంచెస్కి మార్క్ చేసేస్తున్నాను సేమ్. కాకపోతే ఇక్కడ నెక్ డీప్ అయితే 3 ఇంచెస్ పెట్టాను అంతే. చాలా సింపుల్ అన్నమాట. డాట్స్ కోసం అయితే నేను 4 ఇంచెస్కి మార్క్ చేసేసుకుంటున్నాను. పైన లెంత్ మనం 4.5 పెట్టేసుకోవచ్చు. అలా మార్కింగ్ చేసిన విధంగా అయితే కట్ చేసేసుకోవాలి. ఇక్కడ పైన నడుం దగ్గర అయితే 1/2 ఇంచ్ అనేది డ్రా చేయాలండి, అప్పుడే మనకు కరెక్ట్ నీట్ ఫినిషింగ్ అనేది వస్తుంది. మన వీడియోని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నా వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది. ఫ్రంట్ పార్ట్లో ఆర్మోల్డ్ కూడా కొంచెం 1/2 ఇంచ్ లోపలికని ఇలా డీప్ తీసేసుకున్నాను. మొత్తం ఫ్యాబ్రిక్ని మార్క్ చేసిన విధంగా అయితే కట్ చేసేసుకోవాలి. వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకండి, ఇందులో మెయిన్ యూజెస్ అయితే ఉంది. సో ఎక్కడ స్కిప్ చేయకండి. ఆ వీడియోస్ కూడా బిగినర్స్కి అయితే చాలా బాగా యూజ్ అవుతుందండి. సో పార్ట్స్ అన్నీ కూడా సపరేట్ చేశాక నేను మార్కింగ్ అనేది పెట్టేసుకుంటున్నాను, కట్ మార్క్ పెట్టేసుకుంటున్నాను. ఇక్కడ మనకి 2.5 మీటర్ అయితే ఉండేనండి ఇది సపరేట్గా. సో దీంట్లోనే నేను అది బాడీ పార్ట్ ఉంటుంది కదా కింద అప్పర్ పార్ట్, అదైతే డ్రా చేస్తున్నాను. ఇది పే సిల్క్ ఫ్యాబ్రిక్ కదా, కొంచెం కష్టం అయ్యింది, బట్ ఏమన్నా సేఫ్టీ పిన్స్ అలాంటివి పెట్టేసుకొని ఇలా అడ్జస్ట్ చేసుకోవాలి. డిజైన్ చేసేదైతే సింగిల్ అంబరిల్లా ఫ్రాక్ అండి. సో దీనికోసం జస్ట్ మనకి 2 లేయర్స్గా ఫోల్డ్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ పైనుంచి వెళ్ళి ఇట్లా మొత్తం ఖర్చు అంతా కలిపి కూడా 10 ఇంచెస్కి మార్క్ చేసేసుకోవాలండి. కరెక్ట్ మెజర్మెంట్ అవసరం లేదు తీసుకోవాల్సింది, ఎందుకంటే ఈ ఫ్యాబ్రిక్ కొంచెం ఇలా సాగుతూ ఉంటుంది కదా, ఒక 1/2 ఇంచ్ అనేది తగ్గించే వేసుకోవాలి, కట్ మార్క్ పెట్టేసుకోవాలి. నేనైతే 10 ఇంచెస్కి పెట్టేసుకున్నాను. అలాగే లెంత్ కూడా చూసేసుకోవాలి. లెంత్ వచ్చేసి నేను 35కి మార్క్ పెట్టేశాను. సో అలా కొంచెం ఎవరి హెల్ప్ లేకుండా అయితే నేనైతే డ్రా చేశానండి. మీరు కావాలంటే పైన ఏమన్నా పెట్టేసుకొని ఇలా పెట్టేసుకోవచ్చు. సో ఇలా చూసుకుంటూ కొంచెం జాగ్రత్తగా
మార్క్ అనేది చేసేసుకోవాలి. ఫ్యాబ్రిక్ని అయితే కొంచెం మంచిగా ఈక్వల్గా చూసుకోవాలండి, లేకపోతే ఎగుడు దిగుడులా వస్తూ ఉంటుంది. సో నేనైతే ఇలా మార్క్ చేసిన విధంగా కట్ చేసేసుకుంటున్నాను. అయిపోయింది, సింపుల్గా కటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. సేమ్ మనకి లైనింగ్ కూడా అలాగే మనం కట్ చేసేసుకోవాలి, సేమ్ 10 ఇంచెస్ మార్కింగ్లో. బాటమ్ పార్ట్ కట్ చేసిన ఫ్యాబ్రిక్లో కొంచెం క్లాత్ మిగిలి ఉండే కదా, సో దాంట్లోనే నేను బాడీ పార్ట్ ఇలా పెట్టేసి కట్ చేసేసాను. ఇప్పుడు చూపిస్తుంది హ్యాండ్స్ అండి. యాక్చువల్గా అయితే నేను హ్యాండ్స్ సపరేట్ వీడియోని పెడదాం అనుకున్నా, బట్ పర్లేదులే ఇందులోనే చెప్పేద్దామని పెడుతున్నాను. ఇక్కడ హ్యాండ్ లెంత్ వచ్చేసి నేను 23 ఇంచెస్కి ఒక మార్క్ పెట్టేసుకున్నానండి. అక్కడ తర్వాత ఇట్లా టోటల్గా అయితే 9.5కి మనకి షోల్డర్ వచ్చేస్తుంది. ఒక 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకున్నాను, తర్వాత రిమూవ్ చేసేసుకోవచ్చులే అని. అక్కడి నుంచి వెళ్ళి 9.5 వస్తుందా లేదా అని చెక్ చేసుకోవాలి. ఇక్కడ మనకి హ్యాండ్ డౌన్ ఉంటుంది కదా, అది 3.5 పెట్టాలి. మనకు ఫుల్ హ్యాండ్స్ పెట్టేటప్పుడు 3 ఇంచెస్ 3.5 అయితే పెట్టేసుకోవాలి. ఇంకా నా దగ్గర ఉన్న ఫ్యాబ్రిక్లోనే పైన ఎంత లెంత్ అయితే ఉందో అదంతా కూడా నేను హ్యాండ్స్కే యూజ్ చేసేసాను. నార్మల్గా మనం హ్యాండ్స్ మార్కింగ్ చేస్తాం కదా, సో అలాగే ఫస్ట్ మార్కింగ్ అనేది చేసేసుకోవాలి. ఇప్పుడు పైన వచ్చేసి కనీసం 6 ఇంచెస్ అయితే ఉండే, సో అలా ఫస్ట్ చేశాక 4 ఇంచెస్ ఇలా వెడల్పులో తీసుకొని ఇలా మళ్ళీ మార్క్ చేసేసుకోవాలండి రౌండ్గా. ఇప్పుడు వీడియోలో ఒకసారి అబ్జర్వ్ చేయండి, అలా అయితే చేసేసుకోవాలి. కింద వచ్చేసి నేను హ్యాండ్ లూజ్ ఉంటుంది కదా, నేనైతే 5.5కి మార్క్ చేసేసాను. మనకి చూడీ హ్యాండ్స్ లాగా వస్తుంది కదా, సో తక్కువనే పడుతుంది. సో ఇలా మార్క్ చేసేసుకోవాలి. అండ్ మార్క్ చేసిన విధంగా అయితే కట్ చేసేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నాను కదా వీడియోలో, అక్కడ ఒక మార్క్ అనేది పెట్టేసుకోవాలండి. కట్ మార్క్ పెట్టేసుకుంటే చాలా ఈజీగా ఉంటుంది. అక్కడ నుంచి మనం ప్రిల్స్ అనేది పెట్టుకోవాలి. వీడియోలో ఆల్రెడీ నేను చెప్పాను కదండి, లైనింగ్ ఫ్యాబ్రిక్ని కూడా సేమ్ అలాగే కట్ చేసేసుకోవాలి. పాలిస్టర్ క్లాత్ తీసుకున్నాం కదా, జాయింట్ పడుతుంది. ఇప్పుడైతే స్టిచ్చింగ్కి నేను ఫస్ట్ అయితే బాటమ్ పార్ట్ అయితే లైనింగ్ జాయిన్ చేసేసాను. మనకి పడ్డది కదా, సో అలా అయితే జాయిన్ చేసేసాను టోటల్గా కూడా. ఎప్పుడైనా సరే మిడిల్ నుంచి జాయిన్ చేయాలి. ఈ వీడియో అయితే నెక్స్ట్ వీడియోలో క్లియర్గా చూపిస్తాను, అసలు ఎలా జాయిన్ చేస్తున్నాను ఏంటి అనేది. ఇందులో అయితే నేను ఫాస్ట్ మోడ్లో అయితే పెట్టేశాను. జాయిన్ చేశాక అయితే నేను బాటమ్ పార్ట్కి అండ్ మెయిన్ ఫ్యాబ్రిక్కి ఇలా పీకో చేసేసుకున్నాను జిగ్జాగ్. ఆ తర్వాత మళ్ళీ రెండింటిని కూడా నేను జాయిన్ చేశాను. ఒకసారి చూడండి, లైనింగ్ ఇలా కింద పెట్టుకొని మెయిన్ ఫ్యాబ్రిక్ ఇలా పైన పెట్టేసుకొని స్టిచ్ చేసేసుకోవాలి. ఇది సిల్క్ ఫ్యాబ్రిక్ కదా, ఇలా జారుతూ ఉంది ఇలా మిషన్ పైన. నేనైతే సేఫ్టీ పిన్ పెట్టేసుకొని స్టిచ్ చేశాను. నాకు కరెక్ట్గా సరిపోయింది. ఫ్యాబ్రిక్ కూడా ఎక్కడ ఎక్కువ తక్కువ ఏం కాలేదు. కరెక్ట్గా కొంచెం మెయిన్ ఫ్యాబ్రిక్ ఉంటుంది, ఆ లైనింగ్ ఫ్యాబ్రిక్ ఉంటుంది కదా, అది ఒక 1/2 ఇంచు తగ్గించి కట్ చేసుకోవాలి. అప్పుడే మనకి కరెక్ట్ ఫినిషింగ్ అనేది వస్తుంది. సో ఇలా అయితే వీడియోలో చూపించినట్టు అలా అయితే నేను స్టిచ్ చేసేసాను. నెక్స్ట్ వచ్చేసి నేను ఇక్కడ మనం నెక్కి బక్రం యూజ్ చేయట్లేం కదా, ఓన్లీ ఇలా స్టిచ్ చేసి రివర్స్ చేస్తాం కదా. ఆ ఫ్యాబ్రిక్ ఎలా పెట్టేసుకోవాలంటే, ఫ్యాబ్రిక్ ఫస్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్ ఉంటుంది కదా, మనకి రైట్ సైడ్లో పెట్టేసుకోవాలి. పైన లైనింగ్ పెట్టుకొని ఇలా స్టిచ్ చేసేసుకోవాలన్నట్టు. స్టిచ్ చేశాక ఇలా స్టిచ్ చేశాక ఒక్కొక్క కట్ మార్క్ అనేది పెట్టుకోవాలి. తర్వాత రివర్స్ చేసేయాలన్నట్టు. సో అలా వస్తుంది. అండ్ ఇందులో ఇంకొకటి మెయిన్, మనకి నెక్ షేప్ కరెక్ట్గా రావాలి అంటే ఇంకొక టిప్ అయితే చెప్తాను, స్కిప్ చేయకండి. ఇలా స్టిచ్ చేస్తాం కదా, ఇలా ఎక్స్ట్రా పార్ట్స్ ఉంటుంది కదా, అది కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ అబ్జర్వ్ చేయండి, మార్క్ పెట్టేస్తాం కదా, ఇలా సపరేట్ పార్ట్స్ని అటు ఇటు వచ్చాక మిడిల్లో ఉంటుంది కదా, లైనింగ్ పైన ఒక స్టిచ్ అనేది పడేలా స్టిచ్ చేసుకోవాలండి. ఇలా వీడియోలో ఒకసారి అబ్జర్వ్ చేయండి, నాకు చెప్పడానికి అవ్వట్లేదు, కావాలంటే నెక్స్ట్ వీడియో ఒకటి సపరేట్ పెడతాను. సో ఇలా లైనింగ్ పైన పడాలి, మెయిన్ ఫ్యాబ్రిక్ పైన స్టిచ్ పడకూడదు. ఇలా మిడిల్ కని పెట్టేసి ఇలా స్టిచ్ చేసేసుకోవాలి, మనకి ఎలా అయితే ఉంటుందో. అండ్ మనం కింద మనకి కట్ మార్క్ పెట్టాం కదా, సో నీట్ ఫినిషింగ్ అనేది వస్తుంది. మనకి బక్రం కూడా పెట్టాల్సిన అవసరం లేదు. ఒకసారి చూడండి, అబ్జర్వ్ చేయండి.
చూసారు కదా ఇలా వస్తుంది. ఇప్పుడు సింపుల్‌గా ఇలా ఇంకొక స్టిచ్ అనేది వేసుకుంటే మనకి నీట్ ఫినిషింగ్ అయితే ఉంటుంది నెక్‌కి. బక్రమ్ మనకి యూజ్ చేయాల్సిన అవసరం గూడా ఉండదు. ఇదైతే బిగినర్స్ తప్పకుండా యూజ్ చేయండి. ట్రై చేయండి ఒకసారి. చాలా బావుంటుంది. నేను ఈ టోటల్‌గా స్టిచ్ చేశాక కూడా ఒకసారి చూపిస్తాను. ఒకసారి అబ్జర్వ్ చేయండి. అండ్ మనకు స్టిచ్ చేసేటప్పుడు కూడా మనం క్లాత్‌ని గుంజాల్సిన అవసరం అయితే ఉండదు. నార్మల్‌గా ఇలా నీట్‌గా చేసుకొని స్టిచ్ వేసేస్తుంటే అదే షేప్ అనేది కనిపిస్తూ ఉంటుంది. వీడియోలో అబ్జర్వ్ చేయండి. ఈ టిప్‌ని అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. మీరు స్కిప్ చేయకండి వీడియో ఎక్కడా కూడా. ఇలాంటి టిప్స్ అయితే చాలా ఉంటుంది. ఇలా అయితే కంప్లీట్ చేసుకోవాలి. చూసారు కదా! ఇలా అయితే నీట్ ఫినిషింగ్ అనేది వస్తుంది. సేమ్ అలాగే అన్నమాట. సెకండ్ పార్ట్‌ని కూడా అలాగే స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ మనకి క్లాత్ అనేది అటు ఇటు జారకుండా నేనైతే ఇలా గ్లూ అయితే యాడ్ చేశాను. సో, ఫ్యాబ్రిక్ ఉంటుంది. అలా కొంచెం ఆరేంత వరకి ఇక్కడ నేను హ్యాండ్స్ ఉంటుంది కదా! కింద ఇలా మలుస్తున్నాను. కొంచెం ఫ్యాబ్రిక్‌ని ఇలా మలిసి 2 హ్యాండ్స్‌ని అలా రెడీ చేసుకుంటున్నాను. ఆ గ్లూ ఆరేంత వరకి. 2 హ్యాండ్స్‌కి కూడా సేమ్ అలాగే. అండ్ ఇక్కడ ఇప్పుడు హ్యాండ్స్ ఎలా స్టిచ్ చేయాలో చూపిస్తాను. ఇక్కడ మనం ఆల్రెడీ చెప్పాను కదా నేను. ఇక్కడ మార్క్ అనేది పెట్టుకోవాలి. అక్కడి నుంచి పైన మార్క్ ఉంటుంది కదా! మిడిల్‌కి ఒక మార్క్ పెట్టేసుకోవాలి. అక్కడ వరకి ప్రిల్స్ అనేది పెట్టుకోవాలి. ఇక్కడ కూడా ప్రిల్స్ కూడా ఫస్ట్ మనం ఇలా ఇటు సైడ్ మన సైడ్ అని పెట్టేసుకుంటాం కదా! ఇక్కడ మిడిల్‌కి వచ్చేసరికి రివర్స్‌లో పెట్టుకోవాలన్నట్టు. అటు సైడ్ వచ్చేలాగా ప్రిల్స్ అయితే పెట్టుకోవాలి. ఒకసారి వీడియోలో అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు ఉంటుంది కదా! ఇక్కడ అటు సైడ్ అని పెట్టాలన్నట్టు. కొన్ని కొన్ని చెప్పడానికి అవ్వట్లేదు. ఒకసారి వీడియోని అబ్జర్వ్ చేయండి. ఒకవేళ మీకు అర్థం కాకపోతే కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియో సెపరేట్ వీడియో అనేది పెడతాను. ఓన్లీ హ్యాండ్స్‌ది. నా వీడియోస్ అన్నీ కూడా బిగినర్స్‌కి అయితే చాలా బాగా యూజ్ అవుతుందండి. అండ్ ఒకసారి చూడండి అన్ని వీడియోస్‌లో. సో, ఇలా అయితే కంప్లీట్ అయిపోతుంది. చూసారు కదా ఎంత బాగా కనిపిస్తుందో. ఇక్కడ మనం లోతు తీసేసుకోవచ్చు. స్టిచ్ చేసేటప్పుడు లోతు చూపిస్తాను ఎలా చేశాననేది. ఇప్పుడు కంప్లీట్ అయిపోయింది. ఈ డోరీస్‌కి కావాలి అంటే నేను నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేస్తాను. డోరీస్ మీకు నచ్చితే చెప్పండి. ఇక డోరీస్ కూడా నేను ఎలా యాడ్ చేస్తున్నానో చెప్తాను. బ్యాక్ సైడ్‌లో మనకి ఉంటుంది కదా! డాట్స్ పెడతామని చెప్పాను కదా! సో, అందులోనే స్టిచ్ చేసేసుకోవాలన్నమాట. ఫస్ట్ మార్కింగ్ రైట్ సైడ్‌లో ఈ డోరీస్‌కి ఒక స్టిచ్ వేసుకోవాలి. ఆ తర్వాత మళ్ళీ మనకు నార్మల్‌గా ఎలా అయితే మనం పెడతామో టక్స్, సో, అలాగే స్టిచ్ చేసేసుకోవాలన్నమాట. చాలా బాగా అనిపిస్తుంది. ఈ టిప్స్ అయితే ఫాలో అవ్వండి. స్టిచ్ చేశాక చూడండి ఎంత బాగా అనిపిస్తుందో. సేమ్ సెకండ్ కూడా అలాగే పెట్టేసుకోవాలి. మనకది ఊడి కూడా రాదు. ఫస్ట్ ఒక స్టిచ్ చేయాలి. వీడియోలో ఒకసారి అబ్జర్వ్ చేయండి. కొంచెం వీడియో క్లారిటీ కూడా కొంచెం లేదు. కావాలి అంటే నెక్స్ట్ వీడియో పెడతాను. మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా ఒకసారి కామెంట్ చేయండి. సో, ఇలా ఫస్ట్ రైట్ సైడ్‌లో ఇలా రఫ్ చేసుకోవాలి ఒక స్టిచ్ చేసి. తర్వాత మనం నార్మల్‌గా ఎలా టక్స్ పెడతామో అలాగే ఒక వేసుకోవాలన్నమాట. ఇంకా 4 ½ నేను మార్క్ చేస్తున్నాను. సేమ్ ఫ్రంట్ పార్ట్‌లో కూడా నార్మల్‌గా టక్స్ అనేది పెట్టేసుకోవాలి. మన థ్రెడ్స్ ఏమన్నా కనిపిస్తుంటే అది కొంచెం క్లీన్ చేసేసుకోవాలి. చూసారు కదా! ఇలా అయితే వస్తుంది. తర్వాత షోల్డర్స్ అనేది జాయిన్ చేసేసుకోవాలండి. చాలా ఈజీగా అయితే కంప్లీట్ అయిపోతుంది. అంత కష్టపడాల్సిన అవసరం కూడా ఉండదు. సో, షోల్డర్స్ కూడా మీకు ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో అయితే చెప్పాను. షోల్డర్స్ అనేది ఎలా రఫ్ చేసుకోవాలి ఏంటి అనేది. సో, షోల్డర్ జాయిన్ చేశాక మనకి ఇప్పుడు హ్యాండ్స్ కూడా జాయిన్ చేసేసుకోవాలి. నార్మల్ ఇప్పుడు మనం స్టిచ్ చేసాం కదా! నార్మల్‌గా జనరల్‌గా మనం హ్యాండ్స్ ఎలా జాయింట్ అయితే చేస్తామో సేమ్ మీడియంకి అలా మిడిల్‌కి అలా స్టార్ట్ చేయాలి. ఫ్రంట్ సైడ్‌లో రాంగానే నేనైతే లోతు ఎలా తీయాలో చూపుతాను. ఒకసారి చూడండి. కానీ క్లాత్ మాత్రం మస్తు జారుతుండే అబ్బా! ఇలా మిడిల్‌కని పెట్టుకొని చూసుకొని ఇలా అడ్జస్ట్ చేసుకోవాలి. స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇదైతే ఫస్ట్‌లో అయితే ఇది స్టిచ్ చేస్తున్నాను. ఇది ఫ్రంట్ బ్యాక్ చూసుకోవాలండి. నేను బ్యాక్ సైడ్ కాబట్టి నీకు లోతు చూపియట్లేను. ఇప్పుడు నెక్స్ట్ ఇటు సైడ్ ఉంది కదా! ఇక్కడ మనకి లోతు అనేది తీయాలి. జస్ట్ నార్మల్‌గా ఇలా కొంచెం కట్ చేసేసాను. నార్మల్ అంటే అంత మెజర్ ఏం చూసుకోలేదు. బట్ కరెక్ట్‌గా సెట్ అయ్యింది. సో, అలా స్టిచ్ అయితే వేసుకోవాలి.
అండ్ సెకండ్ కూడా సేమ్ అలాగే స్టిచ్ వేసేసుకోవాలండి. సెకండ్ స్టిచ్ కూడా వేసుకోవాలి. అండ్ అలాగే సెకండ్ హ్యాండ్ని కూడా అలాగే పెట్టేసుకోవాలి. చూసారు కదా, ఇలా అయితే వస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనకి బాడీ పార్ట్ని ఇలా అప్పర్ పార్ట్ ఉంటుంది కదా, బాటమ్ పార్ట్ని జాయిన్ చేస్తున్నాను. అది ఎలా చేస్తున్నానో ఒకసారి అబ్జర్వ్ చేయండి. కొంచెం కట్ మార్క్ అనేది పెట్టుకోవాలి, కొంచెమే ఫినిషింగ్ నీట్గా వస్తుంది. ఫస్ట్ ఇలా మొత్తం వీడియోలో చూపించినట్టు బాడీని ఎక్కడ కూడా నేను జాయిన్ చేయలేదు, బాడీ పార్ట్ ఉంటుంది కదా జాయిన్ చేయలేదు, అలాగే నేను అటాచ్ చేసేసాను. ఇలా ఉంటుంది కదా, ఫస్ట్ ఒక పార్ట్ని జాయిన్ చేయాలి, ఆ తర్వాత కొంచెం స్పేస్ ఇచ్చి ఇంకొక పార్ట్ని కూడా అలాగే స్టిచ్ వేసేసుకోవాలి. నీట్గానే ఫినిషింగ్ అనేది వస్తుంది, అలా అటు ఇటు ఏం అవ్వదు. కావాలంటే నేను ఆల్రెడీ థంబ్నెయిల్లో కూడా పెట్టాను, షార్ట్ వీడియోలో చూసారు కదా ఎంత బాగా వచ్చిందో. సేమ్ అలాగే అండ్ ఇంకొక స్టిచ్ అనేది వేసుకోవాలి, బాగుంటుంది. కొంచెం అటు ఇటు అయినా కూడా సెకండ్ స్టిచ్ వేస్తే కొంచెం కంప్లీట్ అయిపోతుంది. ఆ తర్వాత హ్యాండ్స్ అనేది ఇలా మెజర్ చూసుకొని స్టిచ్ వేసుకోవడమేనండి. చాలా అంటే చాలా సింపుల్ అండ్ ఈజీగా అయితే అయిపోతుంది. ఇలా కంప్లీట్ చేశాక హ్యాండ్ లూజ్ అంతా కూడా మనకి ఆల్రెడీ మెజరింగ్ ఉంటుంది కదా, సేమ్ అలా చూసుకొని ఆ హ్యాండ్ని కొంచెం ఇలా నేనైతే 4 ఇంచెస్కి ఒక మార్క్ పెట్టేసుకున్నాను. హ్యాండ్ లూజ్ అయితే అంతే ఉండే, అంటే ఫస్ట్ కింద. సో అలా చూసుకొని ఇలా స్టిచ్ అయితే వేసుకున్నాను. ఇక్కడ మెయిన్ ఏంటి అంటే బాటంలో ఒక 4 ఇంచెస్ వరకు మనకి ఇలా రావాలి, కలిపి వేసుకోవాలి లైనింగ్ అండ్ మెయిన్ ఫ్యాబ్రిక్. కింద వచ్చేసి 4 ఇంచెస్ తర్వాత లైనింగ్ సపరేట్ చేసుకోవాలి అండ్ సపరేట్ స్టిచ్ వేసుకోవాలి, మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా సపరేట్ స్టిచ్ చేసుకోవాలి. అప్పుడే నీట్ ఫినిషింగ్ అనేది వస్తుందండి. ఈ టిప్ అయితే అన్నిటికీ యూజ్ అవుతుంది మనకి ఫ్రాక్లకైతే. అలా ఒక్కొక్క స్టిచ్ అయితే వేసుకోవాలి అండ్ తర్వాత మెజర్మెంట్ ప్రకారం స్టిచ్ వేసుకుంటే డ్రెస్ అయితే రెడీ అండి. చాలా ఈజీగా అయితే రెడీ చేసుకున్నాను డ్రెస్ని. నేను స్టిచ్చింగ్ కూడా ఎక్కడ కూడా నేర్చుకోలేదు, ఇలా యూట్యూబ్ చూసుకొని నేర్చుకున్నాను. సో మీరు కూడా నాలాగే స్టిచ్ చేసేసుకోండి. మీకు ఇంకా కూడా ఈజీ మెథడ్లో డ్రెస్సెస్ కానీ బ్లౌజెస్ కానీ కిడ్స్ డ్రెస్సెస్ కానీ కావాలి అంటే చెప్పండి, నేను సింపుల్ మెథడ్లో అయితే చూపిస్తాను, వీడియో చేస్తాను. మన వీడియోని ఫాలో అవ్వండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి సింపుల్ అండ్ ఈజీ మెథడ్ వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫాలో ఫర్ మోర్ వీడియోస్.